సుదీర్ఘ కాలంగా బీఆర్ఎస్ పార్టీతో సంబంధాన్ని కలిగి ఉన్నాను. నేను కేసీఆర్కు కరోనా వస్తే వెమలాడ రాజరాజేశ్వరునికి మొక్కి నా తలనీలాలు కూడా సమర్పించాను. అలాగే ఢిల్లీలో కేసీఆర్ గారు రైతు దీక్ష చేస్తే పెద్దపల్లి జిల్లా నుండి కొందరు వెళ్ళిన దాంట్లో నేను కూడా ఒక్కరినే వెళ్ళాను. అలాగే పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు కూడా నేను వెళ్ళాను. ఖమ్మంలో మీటింగ్ జరిగినా, రాష్ట్రంలో ఎక్కడ మీటింగ్ జరిగినా తప్పకుండా హాజరయ్యే వ్యక్తిని నేను. కానీ ఎంత కష్టపడ్డా కూడా కష్టపడ్డ వాళ్లకు ఫలితం అనేది రావడం లేదు టీఆర్ఎస్లో. ఎందుకంటే కేటీఆర్ గారు టైం ఇయ్యడు. మొన్న నెల కింద ఆత్మీయ సమ్మేళనం జరిగినప్పుడు నేను సిరిసిల్ల పార్టీ ఆఫీస్కి వస్తే అన్న ఒక్క నిమిషం టైం అంటే కూడా చెప్పు అనుకుంటా చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ ఒక్క నిమిషం టైం ఇవ్వలేదు. నేను ఎంతో దూరం నుండి కష్టపడి వచ్చాను కానీ చేయలేదు. కేటీఆర్ గారు మీరు ఇప్పటికైనా నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలే బాసులని, ఎమ్మెల్యే లెటర్ ఉంటేనే ప్రతి ఒక్కటని, ఎమ్మెల్యే చెప్తేనే అని చెప్పేసి కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసిండ్రు. జడ్పీటీసీలను కానీ, ఎంపీటీసీలను కానీ, సర్పంచ్లను కానీ మీరు పట్టించుకోలేదు. దాని పర్యవసనమే ఈరోజు మీ ఓటమి. కాబట్టి ఇప్పటికైనా మీరు ప్రజలకు ఎంత చేయాలనో చేసిండ్రు, కానీ కార్యకర్తలకు ఏం చేసిండ్రు? ఒక డాక్టరు ఒక నిమిషం టైం ఇచ్చినట్టుగా రాష్ట్రంలో ఉండే కార్యకర్తలకు తెలంగాణ భవన్లో మీరుండి ఒక నిమిషం టైం ఇచ్చి వాళ్ళ మాటలు వినండి. మళ్ళీ కాదు ఇప్పుడు కూడా మీరు 10 నుంచి 12 ఎంపీ సీట్లు ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో గెలుస్తారు. కేవలం అది మీరు మారాలి. మారి ఇప్పుడున్న వాళ్ళకే బాధ్యతలు ఇస్తే, ఇప్పుడున్న వాళ్ళను ప్రజలు నమ్మకనే, కార్యకర్తలు పనిచేయకనే ఈరోజు రాష్ట్రంలో పార్టీ ఓడిపోయింది. నేను ఇప్పుడు బల్లబుద్ధి చెప్తున్నా, ఇది ఖచ్చితంగా మీరు ఓడిపోయినారంటే అది కార్యకర్తల కోపం వల్లనే మీరు చెప్తున్నారు. నేను దాదాపుగా 15 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ పార్టీలో ఏ చిన్న కార్యక్రమమైనా బొడిగే శోభని మీద ప్రెస్ మీట్ పెడితే మళ్ళీ పెట్టింది నేను, పెట్టి ఆమెకు సమాధానం ఇచ్చింది నేను, సారు కోసం గుండు చేయించుకునేది నేను, పెద్దపల్లిలో ట్రైన్ సాగపోతే ట్రైన్ కింద పడతానని చెప్పి 5 ట్రైన్లు ఆపింది నేను. అంటే ఇట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా కష్టపడి పనిచేస్తే మా బాధలు వినేవాళ్ళు కానీ, మా బాధలు పట్టించుకునే వాళ్ళు కానీ ఎవరు లేరు. మేము హైదరాబాద్కి వస్తే కూడా ఎమ్మెల్యే లెటర్ ఉందా, అది ఉందా అని చెప్పేసి అడిగారు. అలాగనే ఎమ్మెల్యే లెటర్ కావాలంటే కూడా నేను ఏం చేశానంటే నేత ఎంపీ గారి లెటరు, లింగమూర్తి మంచి కార్యకర్త, ఏమన్నా ఇవ్వండి అని చెప్పేసి సిఫారసు చేసిండు. ఇది భానుప్రసాదరావు ఎమ్మెల్సీ గారి లేఖ. ఇది కోర్కంటి చందర్ రామగుండం ఎమ్మెల్యే, ఆయన పార్టీ అధ్యక్షుడు. ఈయన దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి ఎమ్మెల్యే. అట్లనే పుట్టమదన్న జిల్లా పరిషత్ చైర్మన్ లెటర్ కూడా ఉంది. అంటే ఇందరు ఇచ్చినా మీకు పంపించినా కూడా ఏమీ పని చేయని, ఎప్పుడు కూడా ఓ రోజు జెండా పట్టని వాళ్లకు మీరు మొన్న రాష్ట్రంలో ఎస్సీ కమిషన్ చైర్మన్గా, ఎస్సీ కమిషన్ మెంబర్లుగా ఇచ్చింది. నా దగ్గర 300 పేపర్ కటింగ్లు ఉంటాయి. నేను కష్టపడ్డది, నేను విమర్శించిన నాయకులు లేడు. రేవంత్ రెడ్డి కానీ, మందకృష్ణ మాధవ్ కానీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ, ప్రతి ఒక్కరిని కూడా పార్టీ మీద ఈగ వాలిన నేను దాన్ని సహించకుండా పెద్దపల్లి జిల్లాలోనే చేసిన. కానీ గ్రౌండ్ లెవెల్లో మీరు ఒక హైదరాబాద్ లెవెల్లోనే మీరు చూసిండ్రు పార్టీని. కానీ గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతున్నది, కార్యకర్తలలో ఏం జరుగుతున్నది, కార్యకర్తలు ఏం నష్టపోతున్నారు, కార్యకర్తల విషయం ఏంటని కూడా మీరు పట్టించుకోలేదు. కిషోర్ పీకే కంటే ముందే, ప్రశాంత్ కిషోర్ కంటే ముందే నేను సర్వే చేసి మీకు ఒక 20-30 లీటర్లు పంపిన. పార్టీ పరిశాన్ అవుతున్నదని 3-4 సంవత్సరాల కిందట, కానీ పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పటికైనా
మీరు కార్యకర్తలను పట్టించుకోండి. కానీ ఈరోజు నేను పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఎంపీగా పోటీలో ఉన్నాను. కానీ ఏ ఒక్కరు కూడా వచ్చి అడగలేదు, మరి సీనియర్ కార్యకర్తవు కదా నువ్వు ఎందుకని చెప్పేసి ఉంటున్నావు, మరి నువ్వు ఉపసంహరించుకో అని ఒక్కరు కూడా అడగలేదు. నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మీరేం చెప్తున్నారు, అలిగినోని దగ్గరికి పోండి, ఉలిగినోని దగ్గరికి పోండి, ఇది మాటల వరకే పరిమితమైంది తప్ప అలాంటి విషయాలు ఏం జరగట్లేదు. ఇప్పుడు కూడా పెద్దపల్లి జిల్లాలో నేను చెప్తున్నా, మన కార్యకర్తలకు 10,000 మంది 20,000 మంది ఉంటే అందులో 50% ఆ నాయకుల మీద నారాజుతో ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ కేటీఆర్ గారు మీరు దయచేసి పార్టీలో కష్టపడుతున్న వారికి పదవులు ఇవ్వండి, ఇస్తామని భరోసా ఇవ్వండి. ఈ ఎలక్షన్లలో మీకు ఖచ్చితంగా విజయం వస్తుంది. జై భీమ్, జై తెలంగాణ.